చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, ఉపాధి హామీ మధ్యాహ్న భోజన పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్, సమాచార హక్కు చట్టం, ఆధార్ కార్డులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అవినీతిలో పూర్తిగా వైసీపీ కూరుకుపోయింది. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 6 లక్షల మంది ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలి. ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలు ఇవ్వాలని మీడియా ముఖంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలియజేశారు. లక్షల మంది ఉద్యోగస్తుల పే రివిజన్ కమిషన్. నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. 1 గంటకు ప్రసంగం మొదలుపెట్టి 2 గంటల వరకు వచ్చిన ఆడవాళ్ళు ఆకలితో ఉన్నా కూడా 1 గంట సేపు బాగా మాట్లాడాడు, ఎక్కువగా మాట్లాడాడు. అరగంట సేపు మోడీ గారిని పొగిడాడు, చాలా బాగా పొగిడాడు. పోటీలు పడి పొగిడారు అందరూ కలిసి. మరి మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయింది ఆయన పరిపాలన. మరి నేను మోడీ గారి పరిపాలన, మన్మోహన్ సింగ్ గారి పరిపాలన గురించి చెప్పక తప్పదు. మోడీ గారు ఓబీసీ అన్నారు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఓబీసీనే. చాలా మందికి తెలియదు ఆయన ఎవరో. ఆయన గాజుల శెట్టి కుటుంబం ఓబీసీలో నుంచి వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ప్రతి 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు మీ ముందు చెప్పక తప్పదు. ఉపాధి పొద్దున్న వైభవం మేము వస్తూ ఉంటే ఎన్ని ఆర్చిలో ఆ శాంతిపురం దగ్గర, వీకోట దగ్గర వైపు ఫ్లాగ్ విపరీతంగా నిన్న. మరి ఎక్కడిది డబ్బంతా? ఎక్కడి నుంచి వచ్చింది? కోట్ల రూపాయల డబ్బులు మరి వైసీపీ దగ్గర అవినీతితో వచ్చినటువంటి డబ్బులు కదా. ఆఫ్రికాలో తీసుకోపోవాలన్నా ఏం చిత్తూరులోనే పెట్టుకోవచ్చు కదా డబ్బులు. ఆఫ్రికాలో తీసుకోపోయి పెట్టుకోమన్నారంట. ఎక్కడి నుంచి వచ్చాయి? మరి అవినీతిలో బాగా కూరుకోపోయింది వైసీపీ. మాటలు అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు మరి చేసింది సున్నా తెలియజేస్తూ రాష్ట్ర రాజకీయాలు. రెండవది, రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎవడు సంతోషంగా లేడు. ఆయన విమర్శిస్తే ఆయన అవినీతి పరులని వైసీపీ అంటే వైసీపీ వాళ్ళు మరి వెన్నుపోటు అంటున్నారు. ఈ వెన్నుపోటు, పన్నుపోటులతో ప్రజలకు జరిగింది సున్నా తెలియజేస్తూ రాష్ట్రం ప్రక్కనే ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే 2 ప్రాంతీయ పార్టీలు మన పోటీ చేశాయి 2 నెలల నాడు. మరి పోటీ చేస్తే వీళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చారు, వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఇచ్చినా కూడా ప్రజలు ఊరికే దండం పెట్టిన విజయ్ ఓట్లు వేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీల పైన ప్రజలకు తృప్తి లేదు. కొత్త మార్పు కోరుకుంటున్నారు. అందరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది దేశంలో? మన్మోహన్ సింగ్ ముందు ఏం చేసింది? దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చింది. దేశంలో అంటరాంతరాన్ని తీసేసాం. దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చాం. ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాం. పత్రిక పడుతున్నారు. పెట్రోల్ ధరలు దాదాపు 20 రూపాయల పైన పెంచేశారు. ఎరువుల ధరలు 1000 రూపాయల పైన పెంచారు. ప్రతి వస్తువు ధరలు బాగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరూ ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. భారతదేశ ప్రజలకు తెలియజేస్తూ మరి సంక్షోభానికి కారకులు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఆయన మోడీ గారు మరి కారకులు అంటే ఆయనకి చదువు లేదు, ఆయనకు చదువు సంఖ్య లేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాగా ఆయనకు చదువు లేదు. ఆయన విద్యావేత్త, ఆర్థికవేత్త. ఈయన చదువుకున్నది 4వ తరగతి. ఈయనకు తెలియకుండా మరి ఈరోజు దేశానికి సంక్షోభంలో తీసుకెళ్ళాడని చెప్పక తప్పదు. మరి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్ర పరిస్థితులు నర్సులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
మరి ఊరికే ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు 23 లక్షల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చాను పెట్టుబడులు అంటున్నాడు. నాకు కనపడుతుందల్లా బడులు ప్రతి ఊర్లో మరి ప్రతి ప్రాంతంలో మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బళ్ళు కనపడుతున్నాయి, కానీ పెట్టుబడులు నేను జిల్లాలో అక్కడెక్కడి నుంచో నేను వచ్చాను. మరి శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా తిరిగితే నాకెక్కడ కనపడలేదు ఆయన తెచ్చిన 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. సుందర పిచ్చి ఆయన తీసుకొచ్చానన్నాడు. నేను పోయి చూశాను విశాఖపట్నంలో ఏమీ లేదు సున్నా. మరి ఊరికే మాటలు ప్రకటనలు తప్ప ఆయన చేసింది ఏమీ లేదని తెలియజేస్తూ మరి మన గ్రామంలో ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారు. రెండవది మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొని వచ్చాం కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలోనే కాదు, ప్రతి మండల కేంద్రాల్లోనే కాదు, ముఖ్యంగా మరి అర్బన్ ఏరియాస్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు. తప్పక చెప్పదు. మూడవది ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని తీసుకొని వచ్చాం. దీని ద్వారా ఎవరికి తిండికి ఇబ్బంది లేకుండా తిండి గింజలు, నేను ఈరోజు కాణిపాకం హరిజన వాడికి వెళితే అక్కడ కూడా ఫుల్గా ఉన్నాయి గింజలు. కేవలం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల ఇళ్లలో బియ్యం ఉన్నాయి. మూడోది సమాచార హక్కు. సమాచార హక్కును కూడా తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వేరే ప్రభుత్వాలు తీసుకురాలేదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చారు. మరి అంతేకాదు, మరి ఈ ఆధార్ కార్డును ప్రతి ఒక్కరికి ఈరోజు ఆధార్ కార్డు ఉంది. నాకు కూడా ఒక ఆధార్ కార్డు ఉంది. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులను తీసుకొచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల కాలంలో. మరి ప్రతి ఊరికి ఈరోజు మరి NRHM రూరల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి దగ్గర మేము ఈరోజు అంగన్వాడీ కేంద్రాలే కాదు, ఆశా వర్కర్లే కాదు, అన్ని రకాలుగా తీసుకొచ్చాం. ముఖ్యంగా చెప్పుకోదగ్గది 27% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ కానీ దేశంలో పుట్టిన ఏ పార్టీ చేయలేనటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీ చేసిందని తెలియజేస్తూ చివరిలో పే రివిజన్ కమిషన్, మనకు 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళకి ధరలు పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాలుగా పిఆర్సీ లేదు, వాళ్ళకి రావాల్సిన 4 DA ఇవ్వలేదు. అందరూ ఎదురు చూస్తున్నారు మరి జీతాల కొరకు. నేను వెంటనే చంద్రబాబు నాయుడిని ఆయన సొంత నియోజకవర్గంలో నేను డిమాండ్ చేస్తున్నా పిఆర్సీని, మరి 12వ పిఆర్సీని రాబోయే వారం లోపల మరి వెంటనే ప్రకటించాలి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 4 DAలు ఇవ్వాలని, 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వెంటనే రిలీజ్ చేయాలని నేను చాలా వినయంగా డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగనని మిమ్మల్ని చేతులెత్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చారు 10 సంవత్సరాలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి అన్నిటికంటే పైపెచ్చు ఆర్థిక సంస్కరణల ద్వారా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు దేశాన్ని ఇతర దేశాల్లో జర్మనీ, జపాన్ లాంటి దేశాల కంటే కూడా ముందుకు తీసుకెళ్ళాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో నేను అడుగుతున్నాను మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, ఏం చేశాడు 12 సంవత్సరాల పరిపాలనలో, కూటమి పరిపాలనలో మోడీ గారు ఏం చేశారు? ఉన్నాయి 2 విషయాలు చెప్పక తప్పదు. అవి ఏంటంటే, పటేల్ విగ్రహాన్ని తెచ్చాడు 200 అడుగుల్లో అహ్మదాబాద్లో ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చాడు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరి విగ్రహాన్ని. అంతేకాదు అయోధ్యను తీసుకొచ్చాడు. అయోధ్యలో రామ టెంపుల్ని అందరం ఇష్టపడతాం తీసుకొచ్చిన దానికి. మరి ఈ 2 పనులు కాకుండా నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏదైనా ఉంటే, మాకు చెప్పుకునేదానికి ఏదైనా ఉంటే మేము సంతోషిస్తాం. మన్మోహన్ సింగ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు, దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాడు.
ఈయన ఆర్థికంగా దేశాన్ని బలహీనం చేసేసాడు, పూర్తి బలహీనం. ఆర్థిక సంక్షోభంలో దేశం ఉంది. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభం ఒక్క దేశంలోనే కాదు, మరి ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి, ధరలు బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. ఈరోజు నేను ఎక్కడో ఒక మహిళను అడుగుతున్నాను, గ్యాస్ ఎంత ఉందంటే 100 రూపాయలు పెంచేశారని చెప్పారు. 900 నుంచి 1000 రూపాయలు. బ్లాక్లో 10